హాయ్ అండి అందరికీ. మన వీడియోలో అయితే నిమ్మకాయతో గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపించానండి. ఇప్పుడైతే చింతపండుతో గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. కొంచెం చింతపండు తీసుకుని ఒక స్పూన్ సోంపు వేసుకుని 5-6 లవంగాలు వేసుకుని ఒక అర స్పూన్ అయితే టీ పొట్లం వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఈ మరిగించిన నీళ్ళు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత టీ వడపోసుకునే దాంతో వడపోసేసుకుని దాంట్లో ఒక స్పూన్ అయితే కుంకుమ వేసుకోవాలండి. కుంకుమ అయితే ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా కుంకుమ వేసుకుని మన చేతిలో ఏదైనా చిన్న డిజైన్లా వేసుకుని మనం కనుక ఈ గోరింటాకుని చింతపండు కలిపిన గోరింటాకుని కనుక పెట్టుకున్నామంటే గోరింటాకు అనేది చాలా బాగా నీట్గా అయితే పండుతుందండి. మనం ఇలా డిజైన్ వేసుకుని ఒక 5 నిమిషాలు మనం అలా ఫ్యాన్ గాల్లో పెట్టామంటే ఆరిపోతుందండి. మనం ఇలా పెట్టుకుని ఒక 5 నిమిషాలు కనుక మనం అలా ఉంచుకున్నామంటే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా పొడిలా చేసుకుని కడిగేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.